చాలా మంది పెళ్లి చేసుకున్నప్పుడు కట్నం తీసుకుంటారు, విడిపోయినప్పుడు భరణం తీసుకుంటారు. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ మధ్య కాలంలో కొంతమంది ఆ భరణం తీసుకోవడానికే పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉంటారు. భరణం తీసుకోవడానికి పెళ్ళా? ఫస్ట్ వాళ్ళకి డబ్బు అవసరం ఉందని తెలిసినప్పుడు ముందు పెళ్లి చేసేసుకొని 1 సంవత్సరంలో గొడవ పెట్టేసుకొని నువ్వు నా మొగుడు కాబట్టి కంపల్సరీగా నువ్వు నాకు భరణం అని ఇట్లా చేసేవాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. కంపల్సరీ ఉన్నారు, అవి జరుగుతున్నాయి కూడా. అలాగే అధిక అంటే కట్నం తీసుకున్నది అది సరిపోక మళ్ళీ ఇంకా అధిక కట్నం కావాలని చెప్పి బాధ పెట్టే మగాళ్ళు ఉన్నారు. అలానే ఇప్పుడున్న సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ ఏంటి అది గారు? ఈ ఏఐ వచ్చిన తర్వాత ఇంకా చాలా దారుణంగా మారిపోయింది. ఎవరి ఫోటోలను ఎలా ఎడిట్ చేస్తున్నారు అనేది అమ్మాయిలకైతే మరీ దారుణంగా ఇవి నిజమేనా అనిపించేలా ఉన్నాయి. అసలు అది కాదు, వాళ్ళు కాదని చెప్పడానికి కూడా లేదు, కాదని చెప్పడానికి లేదు, చాలా రియాలిటీగా ఉంటున్నాయి. వాళ్ళు మళ్ళీ దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నిసార్లు అని చెప్తారు, ఎంతమందికి అని చెప్తారు, ఇది తెలియట్లేదు. అందుకని ఏఐ అనేది చాలా డేంజర్ గా మారింది. అది మరి ఎలా ఎంకరేజ్ చేస్తున్నారో నాకు తెలియదు. మరి ఎందుకు ఇంతమంది ఉండి కూడా దాన్ని మాట్లాడి దాన్ని వద్దని అనట్లేదో నాకు తెలియదు. కానీ అది ఉపయోగం కంటే ఎక్కువగా నష్టాలే ఎక్కువ ఉన్నాయి దానివల్ల. మరి దాన్ని అందరూ కేర్ తీసుకుని అది చేస్తారనుకుంటున్నాను. అలాగే సోషల్ మీడియాలో చాలా మంది ఈవెన్ సెలబ్రిటీల గురించి అయినా చాలా మందిని వాళ్ళని ఇబ్బంది పడేలాగా ట్రోల్ చేస్తున్నారు. అదేంట్రా మీరు కూడా మీ షోలో అప్పుడప్పుడు ట్రోల్ చేస్తారు కదా అని మీరు అనొచ్చు. కానీ మాకు మీకు తేడా ఏంటంటే మేము ఏదైనా చెప్పి చేస్తాం. అవతలోడికి ఈ రోజు ఈ కౌంటర్ వేసి అడిగి చేస్తాం. కానీ మీరు అలా ఎవరినైనా అడిగి చేస్తున్నారా? చేయట్లేదు. అలా చేసేస్తున్నారు. అది వాడికి ఇష్టం ఉండకపోవచ్చు, వాడు ఇబ్బంది పడవచ్చు, బాధపడవచ్చు, కొంతమందికి సూసైడ్ థాట్స్ రావచ్చు, ఇలాంటివి కూడా ఉంటాయి. ఏదైనా సరే అవతల వాడికి ఆమోదయోగ్యంగా ఉన్నప్పుడే మీరు అలాంటి కౌంటర్లు వేయాలి. ఎలాంటి కౌంటర్లు అయినా, ఏ ట్రోలింగ్ అయినా నువ్వు అవతలో అడుగి చెయ్యాలి. అంతేగాని మీ ఇష్టానుసారంగా ట్రోలింగ్ చేస్తే ఇబ్బంది పడే బ్యాచ్ చాలా మంది ఉంటారు. ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, ముఖ్యంగా లేడీస్. వాళ్ళు ఎంత ఇప్పుడు సపోజ్ ఆ ప్రగతి గారు ఆవిడ అంత సాధించారు, కానీ ఆవిడ సాధించిన దానికంటే కూడా ఆ సాధించక ముందు జరిగిన అవమానాల మీద ఇప్పటికే ఆవిడ బాధపడుతున్నారు. అలానే ఆది గారు, అసలు 19 కిడ్స్ అంటే ఒకలా ఉండేది, ఇప్పుడున్న కిడ్స్ టోటల్ డిఫరెంట్. అసలు దేని వల్ల ఈ చేంజెస్ జరుగుతున్నాయి అంటారు? మన టైంలో 90s అప్పుడు ఫోను ఓన్లీ నంబర్స్ ఉండే ఫోన్ ఉండేది. ఆ నంబర్స్ ఉండే ఫోన్ వల్ల ఓన్లీ ఫోన్లే మాట్లాడుకునేవాళ్ళు. ఈ రోజు ఎప్పుడైతే టోటల్ అంతా ఫోన్లోకి వచ్చేసిందో ఆ ఫోన్ అన్ని రకాలుగా మార్చేస్తుంది. వాడు అందులోనే చూసేస్తున్నాడు. ఎవరు ఎక్కడ ఏ అమ్మాయిని ఎలా పటాయించాలనేది తెలుస్తుంది, ఎవరిని ఎలా మర్డర్ చేయొచ్చో తెలుస్తుంది, ఏ గంజాయి ఏ డ్రగ్స్ ఎక్కడ దొరుకుతుందో తెలుస్తుంది, ఎలా చెడిపోవచ్చు అనేది అన్ని రకాలుగా ఫోన్తో మనకు తెలిసిపోతుంది. కాబట్టి ఈ ఫోన్ ఒక్కటే మనిషి జీవితాన్ని మార్చేసింది. సీరియస్ గా చెప్పాలంటే ఈ ఫోన్ అనేది లేకుండా చూడు అందరి లైఫ్లో ఎంత ఆరోగ్యంగా ఎంత హ్యాపీగా ఉండేవో నీకు ఒకసారి ఆలోచిస్తే అర్థమైపోతుంది. సంక్రాంతి వస్తుంది, మరి ఏంటి ఊరికి వెళ్ళి ఎలా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు? ఈ విధంగా అయినా చెప్తే మంచిదేమో. ఈసారి సంక్రాంతికి నేను వెళ్ళట్లేదు. యాక్చువల్గా సంక్రాంతికి నేను ఎప్పుడు వెళ్ళినా సరే నన్ను అభిమానించే వాళ్ళు లేకపోతే నన్ను ఇష్టపడే వాళ్ళు మా చుట్టుపక్కల ఊర్లో అందరూ వస్తారు. వాళ్ళందరూ కూడా నాకు ఫ్యామిలీతో సమానం. వాళ్ళు వచ్చి అది అన్న మొన్న ఇది చూసాను చాలా బాగుందని చెప్పడానికి, లేకపోతే మొన్న అది చేసి ఇది చేసాము, లేకపోతే మమ్మల్ని కూడా ఎవరినైనా ఎంకరేజ్ చేయమని అడిగేవాళ్ళు. ఇలా పాపం చాలా మంది వచ్చేస్తారు. ఈసారి సంక్రాంతికి నాకు కొంచెం వర్క్ ఉండడం ఒకటను, మా నాన్నకు కూడా కొంచెం ఆయనకి హెల్త్ బాగాలేదు, ఆయన రెస్ట్ తీసుకోవాలి. ఇప్పుడు నేను సంక్రాంతికి ఇంటికి వెళ్ళానంటే పాపం వచ్చే వాళ్ళందరికీ ఆయన ఏంటంటే ఏదో ఒకటి చెయ్యాలని తపన ఉంటుంది అతనికి. ఆయన లేవడం దాకా వాళ్ళని ఏదో రిసీవ్ చేసుకోవాలనుకోవడం, లేకపోతే బయటకు వెళ్ళడం, ఇలాంటివి ఏదో ఆయన ఇది కొంచెం ఆయనకి ఆ రెస్ట్ చాలా కావాలి. అందుకని కొంచెం నేను ఈ సంక్రాంతికి వెళ్ళట్లేదు. ఆఫ్టర్ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత ఒక సందర్భం చూసుకొని వెళ్తాను. అంతే అంటారా? ఆది గారు, సౌమ్యకి మీకు ఏంటి? పాపం ఆ అమ్మాయి ఆ బెంగళూరు నుంచి వచ్చి ఆ అమ్మాయి కష్టపడుతుందిరా. ఆ అమ్మాయికి ఉన్న ఒకే ఒక్క ఫీలింగ్ ఏంటంటే ఏదో ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఏముంటుందంటే ఆ అమ్మాయిని ఎవరైనా ఏదన్నా తొక్కేస్తున్నారా, లేకపోతే ఆ అమ్మాయిని ఎవరైనా వెనక్కి నెడతారా అనే ఫీలింగ్ ఉంటుంది. ఇదేంటి నాకు ఇక్కడ ఎక్కువ స్కోప్ లేదు, నేను ఇంకా మాట్లాడగలను కదా. మాట్లాడగలవు, అందరూ మాట్లాడగలరు, కానీ అక్కడ మనం స్కోప్ చూసుకోవాలి. ఈ ఒక్క విషయం ఆ అమ్మాయి పక్కన పెట్టేస్తే ఆ అమ్మాయి హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. డాన్స్ మీకు వచ్చా కావాలని అలా స్టేజ్ మీద చేస్తారా? నాకు డాన్స్ అసలు రాదు మా. నేను ఇక్కడికి వచ్చాక చేసేదే మీ మల్లేశ్వరివే మధురాశల మంజలివే డీల్లో. అది కూడా వాళ్ళు ఒకటి నేర్పిస్తే నేను ఒకటి చేసి అది బాగుందన్నారు. ఫన్ అక్కడ కూడా ఫన్ క్రియేట్ చేయాలనుకుంటారు మీరు. ఆ ఫన్ క్రియేట్ చేయడం కాదు, నేను డాన్స్ చేస్తే ఫన్ వస్తుందేమో నాకు తెలియదు.
అలానే ఆది గారు చాలా మంది చదివిన చదువుకి చేసే పనులకి చాలా సంబంధం మంది ఉండదు. ఏంట్రా, నాకే సంబంధం లేదు, నేను చదివిన చదువు వేరు, నేను చేస్తున్న పని వేరు కదా. అవును. చదివిన చదువుకి చేసే పనికి సంబంధం ఉండకపోవచ్చు, కానీ చదివిన చదువు నువ్వు ఏ పని చేసినా దానికి సంబంధం ఉంటుంది. అదే నేను నడిపిస్తుంది, అదైతే అర్థం చేసుకోవాలి అంతే. అంతేనా? అలానే కొత్తగా ఇండస్ట్రీకి వచ్చేవాళ్ళు ఇక్కడ స్టేబుల్ గా కొన్ని రోజులు సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలంటే ఏం చేయాలి? ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నేను టీవీలో కనపడతా, ఒకసారి కనపడాలి, ఇలాంటి బ్యాచ్ రాకపోతేనే బెటర్. ఇక్కడ కనపడాలి అన్నది సమస్య కాదు, నువ్వు కష్టపడాలి, కష్టపడితేనే ఎక్కువ కాలం నువ్వు కంటిన్యూగా ఉండగలుగుతావు. అది అసలు ఎవరిని మాట్లాడనివ్వడు, తొక్కేస్తారు. నా గురించి నా సర్కిల్ వాళ్ళందరికీ బాగా తెలుస్తుంది. నేను ఎప్పుడైతే పాలిటిక్స్కి సపోర్ట్ చేయడం స్టార్ట్ చేశానో అప్పుడు ఈ సోషల్ మీడియాలో ఆ 10% నెగిటివిటీ నాకు స్టార్ట్ అయింది. అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అంతే, లేకపోతే నా గురించి ఎందుకు సామాన్య ప్రేక్షకుడు ఎప్పుడు ఇలాంటివన్నీ ఆలోచించడు. వాడు మనం చేసిన వాటికి నవ్వాలని ఆలోచిస్తాడు. మనం పాలిటిక్స్ కి ఇంట్రెస్ట్ చూపించడం వల్ల ఆటోమేటిక్ గా ఒక వర్గం మనల్ని టార్గెట్ చేయాలని చూస్తారు. ఐ డోంట్ కేర్. For more videos like this, subscribe Big TV channel.